ఎల్లారెడ్డి పురపాలక సంఘం అధ్యక్షుడిగా మున్సిపల్ ఎన్నికల్లో 10వ వార్డు కౌన్సిలర్స్ ను చైర్మన్ గా పద్మా శ్రీకాంత్ ఎన్నుకున్నారు. మున్సిపల్ చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఎల్లారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ 7వ కౌన్సిలర్ నుండి గెలుపొందిన మత్తమాల భాగ్యవతి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎల్లారెడ్డి మున్సిపల్లో 12 వార్డులుండగా అందులో 10 కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించినందుకు పట్టణ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఎల్లారెడ్డి మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దినానని, అలాగే ప్రతి కౌన్సిలర్ తన కర్తవ్యాన్ని మర్చిపోకుండా ప్రతి వార్డులో తిరుగుతూ సమస్యలు పరిష్కరించాలని వార్డు కౌన్సిలర్లకు ఎమ్మెల్యే కోరారు. మున్సిపల్ చైర్మన్ సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈరోజు ఎల్లారెడ్డి మున్సిపల్లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక మరియు కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం జరిగింది. కౌన్సిలర్స్ ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత మరి చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపిక చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుంచి పద్మా శ్రీకాంత్ 10వ వార్డు కౌన్సిలర్ని అందరూ కౌన్సిలర్స్ కలిసి ఏకగ్రీవంగా చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. అఫీషియల్గా కూడా ఆర్డీఓ గారు మరి కమిషనర్ గారు కూడా డిక్లేర్ చేయడం జరిగింది. 2వ వైస్ చైర్మన్గా మరి కౌన్సిలర్ వార్డ్ నెంబర్ 7 వార్డు నుంచి భాగ్యమ్మని, మత్మాల భాగ్యమ్మ గారిని వైస్ చైర్మన్గా చేసుకోవడం జరిగింది. ఆ ఎన్నిక కూడా యునానిమస్గా జరిగిపోయింది. అందరి కౌన్సిలర్స్ కూడా ఈరోజు వాళ్ళ ప్రమాణ స్వీకారానికి నేను అభినందనలు తెలుపుతూ, మరి చైర్మన్, వైస్ చైర్మన్ కూడా వాళ్ళకి అభినందనలు తెలుపుతూ, ప్రత్యేకంగా ఎల్లారెడ్డి పట్టణ ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా మీరిచ్చిన తీర్పును చాలా సంతోషంగా స్వీకరిస్తూ, మీరిచ్చిన భారీ మెజారిటీ 60% ఓట్లతో ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఇక్కడ ఈ పట్టణంలో, తెలంగాణ రాష్ట్రంలోని అత్యధిక మెజారిటీ ప్రతి వార్డులో మీరు ఇచ్చినందుకు, మరి ప్రతిపక్ష పార్టీలకు డిపాజిట్లు తగ్గకుండా మీరు కాంగ్రెస్ పార్టీని ఆదరించి 60% ఓట్లతో ఈరోజు ప్రతి కౌన్సిలర్ను ఆదరించినందుకు వాళ్ళందరి తరఫున నా బాధ్యతగా నేను తీసుకుంటూ, మీరు ఇచ్చిన బాధ్యతను ఇంకా చేసుకుంటూ ఇంకా చాలా పనులు చేసేవి ఉన్నాయి. ఇంకా డ్రైనేజీలు కావాలి, మోరీలు కావాలి, మరి ఇంకా లైట్ ప్రాబ్లం ఉన్నది, సీసీ రోడ్ల ప్రాబ్లం ఉన్నది, వాటర్ ప్రాబ్లం ఉన్నది, ఇంకా చాలా ప్రాంతం ఉన్నది. ఈ ప్రాంతాన్ని ఈ మారుమూల ఏదైతే మాట్లాడుతున్నారో మోడల్గా తీర్చిదిద్దాలన్నదే అందరి కోరిక. ప్రతి కౌన్సిలర్ కూడా ఈరోజు బాధ్యతగా తీసుకొని, వారితో నేను ఎమ్మెల్యేగా బాధ్యత తీసుకొని ఈ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్ది ఒక బస్టాండ్ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే చుట్టుపక్కల కాన్స్టిట్యున్సీలోనే ఎల్లారెడ్డి బస్టాండ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. మరి మినీ ట్యాంక్ బండ్ కూడా రాబోతూ ఉన్నది. ఇక్కడి ప్రజలకు మంచి సౌకర్యాలు కల్పించడానికి ప్రతి కౌన్సిలర్ కూడా